నరసింహ యోగి గారి యొక్క జీవితంలో రెండో భాగం చెప్తున్నాం. ఒకసారి ప్రభుజీ నరసింహ యోగి గారిని పిలిచి 12 చిత్రపటాలు ఇచ్చి ఫ్రేములు కట్టించుకురా అని పంపారు. నరసింహ యోగి గారు షాపుకి వెళ్ళి 12 పటాలు ఫ్రేములు కట్టించుకున్నారు, తీసుకొచ్చారు. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఆ పార్సల్లో 11 పటాలే ఉన్నాయి. ప్రభుజీ నవ్వి లెక్క పెట్టుకుని తీసుకొచ్చావా అన్నారు. నరసింహ యోగి గారు సరిగా లెక్క పెట్టుకుని తీసుకొచ్చాను ప్రభుజీ, కానీ ఆయనకు అయోమయంగా ఉంది. పటాలు కొట్టువాడి దగ్గరికి వెళ్ళారు. కుట్టడం కూడా మీకు 12 లెక్క పెట్టే ఇచ్చాను కదయ్యా అన్నాడు. 11 పటాలు కడితే 12ది ఇక్కడే ఉండాలి కదా, ఏది అన్నాడు. నరసింహయ్య గారు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చారు, విషయం చెప్పారు. ప్రభుజీ సరేలే ఏదో అయిందిలే అని నవ్వారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు నరసింహయ్య గారు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి ఆలయం చూడడం కోసం వెళ్ళారు. ఆ ప్రాంతంలో ఒక మహాత్ముడు ఆశ్రమం కట్టుకుని నివసిస్తున్నాడు. యోగేంద్రులు మహాత్ముల యొక్క దర్శనం చేసుకుంటూ వారి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ వారి ఆశ్రమంలో ప్రభుజీ చిత్రపటం కనిపించింది. ఆశ్చర్యపడ్డారు. స్వామి, తమకు రామలాల్ ప్రభుజీ చిత్రపటం ఎక్కడి నుంచి వచ్చింది అడిగారు. దానికి ఆ మహాత్ముడు, నాయన నాకు శ్రీ రామలాల్ ప్రభుజీ చాలాసార్లు సాక్షాత్కరించారు అని అనుగ్రహిస్తుంటారు వారు. నేను ఒకసారి వారిని నిత్య పూజ చేసుకోవడానికి ఓ చిత్రపటాన్ని అనుగ్రహించమని ప్రార్థించాను. ఒకరోజు వారు ఈ చిత్రపటాన్ని నాకు వారు అనుగ్రహించారు అని చెప్పారు. నరసింహ గారికి ఆ మహాత్ముతో మీకు ఈ చిత్రపటాన్ని ఎప్పుడు అనుగ్రహించారు అని అడిగారు నరసింహ గారు. అడిగితే అందుకే ఆ మహాత్ముడు ఫలానా సంవత్సరంలో ఫలానా మాసంలో ఫలానా రోజున ఇచ్చారు అని చెప్పారు. చెప్తే నరసింహ గారికి ఒకసారి 12 పటాలు కట్టించుకు వస్తే ఆశ్రమానికి వచ్చేటప్పటికి 11 పటాలే ఉండడం గుర్తుకొచ్చింది. ఆశ్చర్యపడ్డారు. ఆయన ప్రభుజీయే ఈ మహాత్ముడికి చిత్రపటం ఇవ్వదలిచారు. అయితే వారి లీలా వినోదానికి నేను దొరికాను అనుకున్నాను. అంటే ఆ 12 పటాలు పటం ప్రభుజీయే ఇచ్చేసారు ఈ యోగి గారికి. కానీ 12 పటం ఏది తను అడిగారు. అది నరసింహయ్య గారి యొక్క విషయం. ఖోసలా అని ఒక ఆయన ఉండేవారు. ఉత్తరప్రదేశ్లో మోర్రార్ అనే పట్టణం ఉంది. అక్కడ మాల్ రోడ్ అనే చోట ఒక యోగాభ్యాస కేంద్రం ఉంది. అది ఆ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఆ కేంద్రాన్ని స్థాపించిన ఆయన ఖోసల. ఈ ఖోసల పుట్టుకతో అవిటి ఆయన. 2 కాళ్ళు ఉన్న కాళ్ళు చచ్చుబడిపోయి ఉన్నాయి. చేతుల మీద దెక్కుతూ వెళ్తుండేవారు. యుక్త వయసు వచ్చేటప్పటికి బ్రతికే భారం అనిపించింది. జీవితాంతం ఇతరులపై ఆధారపడి బతకాలే అనే ఆలోచనతో ఆయన నిరాశపడ్డారు. జీవితంపై విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఊరు బయట ఉన్న ఒక బ్రిడ్జి మీద నుంచి కిందకి దూకారు. కానీ ఇంతలో అక్కడ ప్రభుజీ సాక్షాత్కరించారు. ఆ కోసలను తన చేతిలో పట్టుకుని కిందకి దింపారు. అంటే మరణించకుండా రక్షించారన్నమాట. కిందకి దిగిన తర్వాత కోసల గారు తన కాళ్ళపై తాను నిలబడగలిగారు. ఆయన లేచి నిలబడి ఎదురుగుండా తలపాగాతో ఉన్న ప్రభువును చూశారు. ప్రభు వెంటనే అదృశ్యమైపోయారు. తన ప్రాణాలను కాపాడి తన కాళ్ళను ప్రసాదించిన ఎవరో ఆయనకి తెలియలేదు. ఇది జీవితంలో ఊహించని అద్భుతమైన సంఘటన. ప్రభువుల స్వరూపం కోసల గారి మనస్సులో చెరగని ముద్రగా ఉండిపోయింది. తరువాత 4-5 సంవత్సరాలకు కోసల గారు తన మిత్రులతో ఋషికేశంలో ఉండే ప్రభువు దర్శనం కోసం వెళ్ళారు. ప్రభువును చూడగానే గుర్తించారు. ఆ రోజు ఆత్మహత్య చేసుకోబోతుండగా నన్ను రక్షించి కాళ్ళు ప్రసాదించిన తమరేనా అని అడిగారు. ప్రభుజీ నవ్వి అవును అని చెప్పారు. ప్రభువులు ఈ విధంగా ఆపదల్లో పడిన వారిని అకస్మాత్తుగా ప్రత్యక్షమై రక్షించడం మరి జరిగింది. చాలాసార్లు జరుగుతుంటుంది. మనకు తెలియని కారణాలు ఇవి. పంజాబ్లో చాంద్పూర్ అనే గ్రామంలో హరస్వరూప్ అనే ప్రభువుల భక్తుడు ఉండేవాడు. ఆయన కుమార్తె తన స్నేహితురాలతో ఆడుకుంటూ పెంకుటిపైకి ఎక్కి కాలు దారి కింద పడింది. స్నేహితురాలు ఈ విషయాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంటి లోపల పనిలో ఉన్న తల్లికి చెప్పింది. తల్లి ఆ విషయం విని మైకం కమ్మి కింద పడిపోయింది. 5 నిమిషాల తర్వాత ఆమెకు స్మృతి వచ్చింది. లేచి చూస్తే బిడ్డ తన పక్కే ఉంది. తన కూతురితోటి ఇప్పుడే కదా నీవు ఇంటిపై నుండి పడ్డావు, ఇంతలో నా దగ్గరికి ఎలా వచ్చావు, దెబ్బలేం తగలలేదు కదా అని అడిగింది. అందుకు కూతురు, నేను కింద పడుతుండగా
శ్రీ ప్రభుజీ వారు నన్ను చేతుల మీద పట్టుకుని కిందకి దింపారు అని చెప్పి తల్లి బయటకు వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఇలాగా ప్రభువు చేత రక్షింపడ్డ వాళ్ళు ఎంతమందో ఈ కోసల ఆ విధంగా రక్షింపడ్డారు. ప్రభువులకు బాగా భక్తులయ్యారు. వారి మనస్సు హఠయోగ ప్రక్రియల వైపు మళ్ళింది. ఆయన ప్రభువు సమక్షంలో నరసింహ యోగేంద్రుల వలన, చంద్రమోహన్జీ వారి వలన హఠయోగ సాధన నేర్చుకున్నారు. ప్రభువుల కృపతో ఆ ప్రక్రియలో వారికి పూర్ణ జ్ఞానం కలిగింది. అప్పటికి నరసింహ యోగేంద్రుల యొక్క వయస్సు 17 ఏళ్ళు. వారిని ఆచార్యునిగా స్వీకరించి కోసల గారు ఈ హఠయోగ ప్రక్రియలను నేర్చుకున్నారు. తర్వాత వారు మోరార్లో యోగాభ్యాస కేంద్రం స్థాపించారు. అనేక మందిని హఠయోగ ప్రక్రియలో పరిపూర్ణంగా చేశారు. వారి వద్ద శిక్షణ పొందిన వారు ఇనుప బాణాల మీద భీష్ముని అంపశయ్యలా ఏర్పరిచి ఆ ఇనుప బాణాలపైన యోగాసనాలు వేసి చూపిస్తుండేవారు. అంటే శుద్ధ శాస్త్రీయంగా నేర్చుకున్నారన్నమాట. వారి శరీరాలు వజ్రంతో సమానం అయిపోయినాయి. ఇనుప బాణాలు చెయ్యిపై ఆసనాలు వేస్తుండగా తీసిన ఫోటోలు కూడా ఉండేవన్నమాట. నరసింహ యోగేంద్రులు ఆ విధంగా ప్రభువుల అనేక చిద్విలాసాలని తాను స్వయంగా చూస్తూ ఇతర శిష్యుల ద్వారా వింటూ నిరంతరం ధ్యాన సాధనలతో ఉన్నతమైన యోగ భూమికలను పొందారు. 1936లో మళ్ళీ ఆంధ్రదేశం తిరిగి వచ్చారు. 1936లో ఒకరోజు తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకోవడానికి నరసింహయోగి గారి ఆశ్రమం నుండి బయటకు పెడుతున్నారు. అందులో ఒక వ్యక్తి వారికి కనిపించి హిందీలో, నైనా శ్రీ రామ్లాల్ ప్రభువుల ఆశ్రమం ఇదేనా? ఇక్కడ నరసింహమూర్తి అనే కుర్రవాడు ఉన్నట్టుగా తెలిసింది, అతను ఉన్నాడా అని అడిగారు. యోగేంద్రుల గుండెలు రాయపడింది. ఆ వచ్చిన ఆయన తన తండ్రి లక్ష్మీనారాయణ గారు. చీకట్లో ఉన్నందువలన ఆయన నరసింహయోగి గారిని గుర్తించలేకపోయారు. చాలా సంవత్సరాలు అయిపోయినప్పటికీ యోగేంద్రులు వారితోటి ప్రభువుల ఆశ్రమం ఇదే, కానీ ఇక్కడ తెలుగువారు ఎవరు లేరు అని చెప్పేసి వెళ్ళిపోయారు. లక్ష్మీనారాయణ గారు లోపలికి వెళ్ళి ప్రభువుకు నమస్కరించి, ప్రభు, మీ ఆశ్రమంలో మా అబ్బాయి నరసింహమూర్తి ఉన్నట్టుగా మీ ఉత్తరం ద్వారా తెలిసింది, అతను నాతో పంపండి అని కంట నీరు పెట్టుకున్నారు. ప్రభుజీ అతను ఇక్కడే ఉన్నాడు అని శిష్యులను పంపించి నరసింహ గారిని రప్పించారు. నైనా, మీ తండ్రి నీ కోసం వచ్చారు, వారిని శాస్త్రాధ్యయనం చేయించి గృహస్థం చేయాలని కోరుకుతూ ఉన్నారు, నువ్వు వారితో వెళ్ళి వారికి ఆనందాన్ని కలిగించు అని చెప్పారు. యోగేంద్రులకు దుఃఖం ముంచుకొచ్చింది. నరసింహ యోగేంద్రులకి ఏమనుండేది, జీవిత సర్వస్వాన్ని ప్రభుజీ వారి సేవలో అర్పించాలి అనుకున్నారు. కానీ ఆయన తను వెళ్ళమంటున్నారు. ఆయన అసాధారణ మహాపురుషుడుగా మార్చారు ప్రభుజీ. కానీ తన ఇంటికి రమ్మని ఆదేశిస్తే ఏం చేయాలి? అది పాదాలపై పడ్డారు. ప్రభుజీ, ఈ జగత్తంతా మేమేమే, కనుక నేను ఎక్కడికి వెళ్ళినా నేను చేసేది ఏం లేదు, మీ సేవ చేస్తూ జీవితాన్ని తెరపి చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాను, మిమ్మల్ని కరుణించి మీ పాదాల నుండి నన్ను దూరం చేయకండి అని ప్రార్థించారు. అందుకు ప్రభుజీ, నాయనా, నీవు ఈ జన్మలో చేయవలసినవి చేసి తీరాలి, లేకపోతే కర్మశేషం మిగిలిపోతుంది, మోక్షానికి అడ్డపడుతుంది. సర్వానందావధూత ఈ ఉద్దేశంతోనే నన్ను తను ఆకర్షించారు. అందువల్ల నువ్వు తండ్రి గారితో వెళ్ళి మళ్ళీ నా దర్శనం కోసం వస్తూ వెళుతూ ఉండు, కానీ మీ దేశంలో పెద్దల అభిలాష ప్రకారం శాస్త్రాధ్యయనం చేస్తూ గృహస్థుడిగా ఉండు. నీవు గృహస్థాశ్రమంలో ఉన్నందువల్ల నా సేవకు దూరం కావు. నీవు ఇప్పుడు నాకు ఎంత సేవ చేద్దామనుకుంటావో అంతకంటే 10 గృహస్థుడి చేయగలుగుతావు. మీ దేశంలో పవిత్ర ధ్యాన మార్గం ప్రచారం చేయి, జీవులను ధరింపచేయి. మీ తండ్రి గారు నా వద్దకు రావడం నా సంకల్పం లేకుండా జరగలేదు. నీకు ఎన్నో జన్మాంతరాల సంస్కారాలను దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చెప్తున్నాను, వెళ్ళిరా అన్నారు. ప్రభువుల ఆదేశాన్ని పాటిస్తూ ఆయన వదలలేక తండ్రి గారితో గంటి గ్రామానికి వచ్చారు నరసింహ యోగేంద్రులు. అప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో మరువాడ శంభన్న శాస్త్రి గారి దగ్గర శాస్త్రాధ్యయనం చేశారు. ప్రభువుల స్మరణ చేస్తూ కాలం గడిపేవారు. 1938లో ప్రభువుల అవతార సమాప్తి అయింది. ఆ సమయంలో నరసింహయోగి గారు ఋషికేశం వెళ్ళారు. ప్రభువుల యోగంతో వారికి జీవితం అంతా శూన్యం అనిపించింది. ఋషికేశంలో ప్రభువుల భౌతిక దేహానికి తాను స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. తరువాత ఋషికేశం ఆశ్రమ బాధ్యత ములఖ్రాజ్జీ మహారాజు చేపట్టారు. వారికి చేదోడు వాదోడుగా కొన్ని నెలలు ఋషికేశంలోనే ఉన్నారు. నరసింహ యోగేంద్రులు ఆశ్రమ నిర్వహణలో పాల్పంచుకుంటూ ప్రచార కార్యక్రమం చేస్తుండేవారు. వారు ప్రభువుల అవతార సమాప్తితో బాగా కుంగిపోయారు. ప్రభువులు లేని జీవితం వ్యర్థం అనిపించింది.
ఒకసారి ప్రచార కార్యక్రమంలో సిమ్లా వెళ్ళారు. ఆ సిమ్లాలో ఉండగా నిరాశ బాగా అధికమైపోయింది. తాను దేహత్యాగం చేయాలి అని సంకల్పించారు. నరసింహ యోగేంద్రుల వారు విషం తాగబోయారు. ప్రభుజీ ప్రత్యక్షమై ఆ చేతిలో ఉండే గ్లాసు లాగి పడవేశారు. నాయనా, నాకు జన్మమరణాలు లేవు అని నీకు స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలిసింది. ఇంత నిరాశ ఎందుకు వచ్చింది? నేను మళ్ళీ ప్రకటమైనప్పుడు ఎక్కడ ఉన్నా సరే నిన్ను నా వద్దకు చేర్చుకుంటాను. కాబట్టి ధైర్యంతో గృహస్థుగా ఉండి యోగ మార్గాన్ని ప్రచారం చేస్తూ నీవు జన్మించిన పని పూర్తి చెయ్యి అని ఆశీర్వదించి అదృష్టమయ్యారు. ఈ సంఘటన తర్వాత యోగేంద్రులు ఆంధ్రదేశం వచ్చేశారు. స్వస్తి.